కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార పూజ ఈ రోజుతో అయితే నాకు మూడో శనివారం పూజ అనమాట. మనం ఏ పూజ చేయాలన్నా స్వామివారి ఆశీస్సులు ఉండాలి. వాళ్ళు మనకి చేసేంత బలము ఇవ్వాలి. వాళ్ళ అనుగ్రహం కూడా ఉండాలి. అదేంటో నేను చేయాలి అని చెప్పేసి అనుకున్న 2 వారాల తర్వాతే నాకైతే మంచిగా టైం అనేదైతే కుదిరింది. ఇంకా అందులోనూ శ్రావణ మాసం కూడా వచ్చేసరికి నేనైతే పూజ అనేదైతే స్టార్ట్ చేసి ఇప్పటితో ముచ్చటగా మూడో శనివారం పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన తులసి దళాలతో మాల కట్టి వేసుకుంటే చాలా మంచిది. నేనైతే చిన్న విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి అయితే తులసి మాల కట్టి వేశాను. ఇంకా పైన ఫోటో ఉంటే ఫోటోకి మాత్రం పూలతో తులసి దళాలతో అయితే మాల కట్టి వేసుకున్నాను. నాకైతే అసలు భలే అనిపిస్తుంది స్వామివారిని అలా అలంకరించి చూస్తుంటే. స్వామివారిని ఎంత అలంకరిస్తే అంత అందంగా కనిపిస్తారు. నేనైతే ఇంకా అందుకనే మంచిగా అలంకరించుకొని అయితే పూజ అనేది అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా పిండి దీపాలను కూడా పెట్టేసుకున్నాను. ఏంటో పిండి దీపాలకి నామాలు పెడుతుంటే మాత్రం భలే అనిపిస్తుంది. ఇంకా నేను అక్కడ గోడ పైన పెట్టాను కదా! ఆ నామాలను చూస్తే మాత్రం నిజంగా ఎంత శక్తొస్తుందనంటే ఒక పాజిటివిటీ భలే అనిపిస్తుంది అసలు. ఇక్కడ పూజంతా అయిపోయాక నేనైతే స్వామివారి నామాలు చదువుకుంటున్నాను. అలా చదువుకొని ఇంకా స్వామివారికి లాస్ట్‌గా ఫైనల్‌గా దండం పెట్టుకుంటే మాత్రం ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా నేను అందుకోసమే నామాలు ఏదో చదువుతున్నాను. ఒక్కో దేవుడికి ఒక్కో నైవేద్యం స్పెషాలిటీ ఉంటది. ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే మెయిన్‌గా వడపప్పు, పానకం, చలివిడి ఇవైతే రెగ్యులర్‌గా పెడుతున్నాను. ఈ వారం అయితే కొత్తగా పెట్టాననమాట. ఇంకా ఈ వారము నువ్వుండలు కూడా ఒకరోజు పెట్టుకుంటే మంచిది కదా అని శనివారం రోజు నువ్వుండలు చేసి పెడితే చాలా మంచిది. కాకపోతే నువ్వుండలు మళ్ళీ శనివారం తినకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి నేనైతే ఈరోజు నైవేద్యంగా పెట్టేసుకొని నెక్స్ట్ డే తినడానికైతే పక్కన పెట్టేస్తాను. సో, నైవేద్యంగా అయితే ఈరోజు ఇవి పెట్టేసుకున్నాను. పూజ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేనేదైనా పూజలో తప్పులు చేసి ఉంటే నాకైతే కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. నేను ఇంకా మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. నామాలు ఎంత క్యూట్‌గా ఉన్నాయో కదా! ఓం నమో వెంకటేశాయ.